ఇక తొర్రూరులో జరుగుతున్న రైతుల ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. కరెంట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేటివి కాదు, గోదాములు ఉండేటివి కాదు, గిట్టుబాటు ధర వచ్చేది కాదు. ఇవాళ వీటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పాలకుర్తి తొర్రూరు ప్రాంత ప్రజలు ప్రత్యేకించి మనం కేసీఆర్ గారికి కృతజ్ఞులుగా ఉండాలి. కారణం, ఈ ప్రాంతం ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం. ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ఇటు వచ్చినా ఈ తొర్రూరుతో పాటు పాలకుర్తి నియోజకవర్గంతో పాటు పక్కనున్న తుంగతుర్తి, సూర్యపేట వరకు అద్భుతంగా జలకలతో ప్రాంతాలన్నీ కలకలలాడుతున్నాయి అనంటే భగీరథుణ్ణి మరిపించి అపర భగీరథుడి అవతారం ఎత్తి కేసీఆర్ గారు గోదావరి జలాలను మనకు అందించినటువంటి తీరే కారణం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మేం 40 లక్షల మందికి రుణమాఫీ చెయ్యాలి, దాంట్లో సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసిన అంటున్నారు. అంటే హరీష్ రావు గారు ఆ రోజు ఛాలెంజ్ చేస్తే ఆగస్టు 15వ తారీఖు నాడు మొదలు పెట్టిన రోజే పూర్తయినట్టు భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆగస్టు 15 పోయి దాదాపు నెల 20 రోజులుగా వస్తున్నా ఇంకా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అనంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఎంత దుర్మార్గంగా ఉందో మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రతిఘటించాలి, మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రుణమాఫీ మధ్యలోనే ఉంది, రైతు భరోసా అటకెక్కింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి మేం ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. హామీలు ఇస్తారు, మరిపించడం కోసం రకరకాల మోసపు మాటలు చెప్తారు. కాబట్టి ఇవాళ ఒక 10,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ ఇంకా పూర్తి చేయాలనేటువంటి ఈ దుర్మార్గపు పాలన ఈరోజు హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు, 2,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వలేదు, 2,500 ఆడబిడ్డలకు ఇస్తానన్నది ఇవ్వలేదు, స్కూళ్లలో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు, దవాఖాన్లలో మందులు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలతో సుందరీకరణ చాటున ఒక భయంకరమైనటువంటి దోపిడీ దాగింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఏ రైతాంగం అయితే, ఏ ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగిందో ఈరోజు ఈ ప్రజలు, ఈ రైతులే ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈనాడైనా ఏనాడైనా రేపటి నాడైనా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు దయాకర్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలండి. కొంచెం మీరు వేదిక మీద వెనుక జరగండి, మొత్తం ముందుకు నెట్టుకుంటూ వస్తే అతిథుల మీద పడతాం. ప్లీజ్ జరగండి, కొద్దిగా వెనుక జరగండి, కొద్దిగా వెనుక ప్లీజ్. గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం గారు, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారిని మాట్లాడాల్సింది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఈరోజు మన దయాన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో రైతుల పక్షపాతి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తొక్కి ఆనవాళ్లను సైతం లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు నరరూప రాక్షసుడు, ఒక సైకో, ఒక నియంత రేవంత్ రెడ్డి
ఈరోజు రైతుల మీద కక్ష కట్టి రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు అభివక్త వరంగల్ జిల్లాలో మరి పెద్దలు దయన్న ఆధ్వర్యంలో ఈరోజు రైతుల పక్షాన ధర్నా చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు దయన్నకు, అదేవిధంగా మనందరి ఆరాధ్య దైవం అందరికీ 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 అందుబాటులో ఉండే మాస్ ఊర మాస్ మన హరీష్ అన్న గారికి, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, పెద్దలు కేసీఆర్తో సమానంగా మొదటి రోజు నుండి పనిచేసిన మధుసూనాచారి గారికి, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మా కవితకి, వేదిక మీద అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరూ కూడా తెలుసు 10 ఏళ్ళు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉన్న రైతులందరి కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయిలో కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు తెలంగాణకు ఉండొద్దు అనే ఉద్దేశంతో రైతుల పాలిట రాక్షసుల లెక్క ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు, అదేవిధంగా రైతులు ఏ తొండలు మనవలు ఏం చెప్తాయి, తొండలు మనవలు ఏం చెప్తాయి, కుట్రా పట్టేసి ఇక్కడ ఉందిరా, పట్టేసి లోపల పట్టుకో పట్టి చూపించు, మీరు చూపించండి. ఆ రకంగా ఈరోజు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది రేవంతులు వచ్చినా కూడా ఇవాళ హరీష్ అన్న గారు సవాల్ చేసి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు 70 లక్షల మందికి 40,000 రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి 40,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి రైతు తీర్మానం చేసి మళ్ళీ మేనిఫెస్టోకి వచ్చే వరకు దాన్ని తగ్గించేసి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు 42 లక్షల మందికి ఇస్తారని చెప్పి చివరిగా హరీష్ అన్న సవాళ్ళు అందుకొని 15 ఆగస్టుకు మొత్తం ఇస్తాడని చెప్పేసి మరి అందులో సగం కూడా ఇవ్వకుండా ఎక్కడ వస్తుంటే హరీష్ అన్న వస్తూ ఉంటే మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ నుంచి ఇక్కడ వస్తుంటే అందరూ చూస్తే 20,000, 30,000, 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి, వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖమే స్థితులలో ఎవరికి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటాడు.